వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చదువుకోబోయే గ్రహం యురేనస్. ఇది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ పద్ధతిలో యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ అనే ఈ 3 గ్రహాలని, ఇంకా మిగిలిన గ్రహాలను కూడా వాళ్ళు యూస్ చేస్తారు. మనకి ఈ 3 సరిపోతాయి. నేను ఈ 3 నేర్చుకున్నాను. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో లేదా ఆధునిక జ్యోతిష్య పద్ధతుల్లో మిగిలిన గ్రహాలతో పాటు ఇంక్లూడ్ చేసి నేర్చుకోబోయే గ్రహం యురేనస్. అయితే ఈ యురేనస్ని మొదటిసారి 16th సెంచరీ 16వ శతాబ్దంలో దీన్ని టెలిస్కోప్ ద్వారా కనిపెట్టడం జరిగింది. కానీ అప్పట్లో దీన్ని ఒక స్టార్ అనుకున్నారు. తర్వాత సర్ విలియం హెర్షల్ అన్న ఆయన ఈ యురేనస్ని మార్చి 13, 17వ శతాబ్దం 1781లో దీన్ని ప్లానెట్ కింద ఐడెంటిఫై చేసి ప్లానెట్స్లోకి చేర్చారనమాట. సూర్యుడి నుంచి 7th ప్లానెట్, దూరంగా ఉన్న ప్లానెట్స్లో నెంబర్ 7 అనమాట, 7th ప్లానెట్ ఇది. అయితే దీన్ని కనిపెట్టే టైంకి యురేనస్ జెమినై, మిథునంలో ఉందన్నమాట దీన్ని డిస్కవరీ చేసే టైంకి. అయితే సూర్యుని నుంచి అత్యంత దూరంలో ఉండడం వలన ఇది సూర్యుని చుట్టూ అంటే ఆర్బిట్ ఒకటి కంప్లీట్ చేయడానికి 84 సంవత్సరాలు పడుతుంది. ఇది సూర్యుడి నుంచి అత్యంత దూరంగా ఉండడం, శని తర్వాత వచ్చే ప్లానెట్ కాబట్టి, శని ఆల్రెడీ కోల్డ్ ప్లానెట్ అని మనం చెప్పుకున్నాం. ఇది శని కన్నా తర్వాత వచ్చే ప్లానెట్ కాబట్టి ఇది ఒక పెద్ద ఐస్తో, మంచుతో కప్పబడి ఉన్న ఒక దాని ఉపరితలం విపరీతమైన చల్లగా ఉంటుంది అన్నమాట. అంటే ఐస్ కోల్డ్ అలాంటి ప్లానెట్. అయితే ఇక్కడ మన ఎసోటరిక్ ఆస్ట్రాలజీ లేదా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో దీనికి ఇచ్చిన సింబల్ని చూస్తే దీనికి 2 క్రెసెంట్ మూన్స్ ఉంటాయి. మూన్ని మనం నెలవంక చెప్పుకున్నాం కదా, క్రెసెంట్. విపరీతమైన అడాప్టబిలిటీ ఉంటుంది ఈ చంద్రుడికి. అలానే ప్రతి ఆపర్చునిటీని వెరీ పాజిటివ్గా దాన్ని ఆప్టమిస్టిక్ నేచర్ అనమాట. అది ఇక్కడ డబల్ 2. అలానే ఈ ప్లస్ సింబల్ని మనం మ్యాటర్, దీన్ని ఎర్త్ అంటారు. ఎర్త్కి ఇచ్చిన సింబల్ అనమాట ఇది, ఈ ప్లస్ సింబల్. తర్వాత ఇది సోల్. సో 3 కలిపి ఇది యురేనస్ తాలూకా సింబల్. మనం ఈ సింబల్ని ఇంతకు ముందర చూసాం. ఎక్కడ? మార్స్లో చూసాం. ఇలా ఈ మ్యాటర్ అన్న సింబల్ని, ఈ ప్లస్ సింబల్ని ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే సోల్ని అప్వర్డ్ డైరెక్షన్లో మెటీరియలిస్టిక్ వరల్డ్లోకి అప్వర్డ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నాడు అనమాట. సోల్ ఈజ్ డామినేటెడ్ బై మెటీరియలిస్టిక్ వరల్డ్. సో ఇక్కడ ఆ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకు కనిపిస్తాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ యురేనస్ని వర్ణించాలి, క్వాలిటీస్ వర్ణించాలి అంటే సూర్యుడి తాలూకా వైటాలిటీ కానీ, ఈగోయిస్టిక్ మెంటాలిటీ కానీ, అలానే మార్స్ తాలూకా స్పీడ్, స్పాంటేనిటీ, ఇన్స్టెంట్ రియాక్షన్, అలానే మెర్క్యూరీ తాలూకా ఇంటెలిజెన్స్, ఇంటెన్షన్స్, ఇంట్యూషన్. మెర్క్యూరీ తాలూకా హై ఆల్టర్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు. మెర్క్యూరీ కన్నా ఒక లెవెల్ ఎక్కువ అనమాట. ఇలా యురేనస్ పనిచేస్తూ ఉంటుంది. యురేనస్కి వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ ఒక వర్డ్లో దాన్ని వర్ణించాలి అంటే దే కాల్ ద యురేనస్ యాజ్ ఎ అవేకనర్, అంటే జాగృతిని చేసేది. దీనికి నాకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే, ఒక వ్యక్తికి తనకి ఉన్న ఒక బలమైన కోరిక ఉంటుంది, కానీ దాన్ని పక్కన పెట్టి వ్యక్తి ఇంకొక దాంట్లో, ఒక చదువులోనో దేంట్లోనో వెళ్తూ ఉంటాడు. కానీ ఈ బలమైన కోరిక ఎప్పుడైతే అక్కడ మనకి దశావృత్తులు లేదా అవన్నీ సహకరించి ఎప్పుడైతే ఈ ఇన్నర్ ఆ స్ట్రాంగ్
కోరిక అర్జ్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తి తను వెళ్తున్న మార్గం నుంచి పక్క మార్గాన్ని వెతుక్కుంటున్నాడు అని మనకు అనిపిస్తుంది. కానీ అది ఆల్రెడీ ఇన్నెట్ నేచర్లో అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కష్టపడి ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకొని ఇంకా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని సడన్గా వాళ్ళు యాక్టర్స్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ఆ టైంకి వాళ్ళకి అది యాక్టర్ అవ్వాలి అన్న ఎవేకన్ అవుతుందన్నమాట. ఆ ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు దాన్ని పర్సూ చేస్తారు. కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు యాక్టింగ్లో కొన్నాళ్ళు ఉండి వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఆ అవేక్నెస్ అన్నది అప్పుడు వస్తుంది, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే. కొంతమంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు, వీళ్ళు రెండింటినీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అది రెండింటిని హ్యాండిల్ చేయడం అన్నది ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది వాళ్ళకి. దానికోసం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది నాకు అర్థమైనది ఏంటంటే ఇన్నెట్ నేచర్ ఒక క్వాలిటీ అన్నది ఉంటుంది, అది టైం చూసుకొని సడన్గా బయటపడుతుంది. ఆ సడన్నెస్ అన్నది మనం రెబెలియస్ నేచర్ అని మనం అనుకుంటాం, మనకు అలా అనిపిస్తుంది. బట్ అది వాళ్ళకి లోపల ఉంటుంది ఆ ఆలోచన. సో అలానే ఈ యురేనస్కి ఒకటి యాక్షన్, రెండు ఫీలింగ్స్. మార్స్ వల్ల యాక్షన్స్, ఈ క్రెసెంట్ న్యూ మూన్ వల్ల ఫీలింగ్స్, అలానే మెర్క్యూరీ వల్ల థాట్స్. ఈ మూడింటిని కూడా బ్రహ్మాండంగా యూస్ చేసుకోగలిగే ప్లానెట్ అన్నమాట యురేనస్. అలానే యురేనస్కి మన సహజ జాతక చక్రంలో కుంభాన్ని తన స్వస్థానంగా ఇచ్చారు. అలానే స్కార్పియోలో ఉచ్చస్థితిని పొందుతాడు అని చెప్తుంటారు. అలానే ఈ యురేనస్ స్ట్రాంగ్గా ఉన్న మనుషులకి, జనాలకి, ప్రజలకి రెవల్యూషనరీ థాట్స్ ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ అది ఒక చేంజ్ని, ఒక థాట్ అన్నది పాజిటివ్ చేంజ్ని తెచ్చేటప్పుడు కొంత స్ట్రగుల్ అన్నది ఉంటుంది. చుట్టుపక్కల జనాలు కానీ, సొసైటీ కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఈవెన్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి అంత తొందరగా వీళ్ళ విజన్ కానీ, వీళ్ళ ఫ్యూచర్లో వీళ్ళ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ కానీ, ఫ్యూచరిస్టిక్ విజన్ కానీ అంత తొందరగా అర్థం అవ్వదు. వాళ్ళు ఆ ప్లేన్లో ఉండరు అనమాట, వాళ్ళ ఆ మానసిక స్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళకి ఉండే ఈ థాట్ని ఇదేదో రెబెలియస్ నేచర్, రెవల్యూషనరీ అని అనుకుంటారు. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద రెవల్యూషనరీ విజన్, ఇట్ స్టిల్ పాజిటివ్గా పనిచేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్ విజన్. అలానే శని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శని గురించి మనం ఏం చెప్పుకున్నాం? ఓల్డ్ ప్లానెట్, ఓల్డ్ ట్రెడిషన్స్ని, ఓల్డ్ మాన్యుమెంట్స్, వీటితోటి శనిని మనం సింబలైజ్ చేసి చూపించాం. పాత పద్ధతులన్నింటినీ రూల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి తన సొసైటీలో ఉన్న నార్మ్స్, సొసైటీలో ఉన్న రూల్స్, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా పాటించేది శని. కానీ యురేనస్ దగ్గరికి వచ్చేసరికి హీ వాంట్స్ చేంజ్. తనకి చేంజ్ కావాలి, ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే రకం కాదు, తనకు ఒరిజినాలిటీ కావాలి, అలానే చేంజ్ కావాలి. అది కూడా యురేనస్ వల్ల వచ్చే చేంజెస్ ఏంటంటే మనిషి జీవితంలో చేంజెస్ అన్నీ సడన్గా వస్తూ ఉంటాయి. ఆ అర్జ్ అన్నది లోపల ఉంటుంది, కానీ అది సడన్గా బయటపడుతుంది అన్నమాట. అలా అయితే ఈ ఎక్వేరియస్, అంటే ఈవెన్ ఎక్వేరియస్ రాశిని కూడా మనం మంచి టెక్నికల్, మంచి ఇన్స్టిట్యూషనల్ ఇలాంటి రాశి కింద మనం చెప్పుకుంటాం. ఇవి మనం రాసుల గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే యురేనస్ అన్నది ఫిజిక్స్, మెటాఫిజిక్స్, రేడియాలజీ, టెక్నాలజీ, ఇంటర్నెట్, తర్వాత ఎలక్ట్రిసిటీ, పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ, అండ్ ఆస్ట్రాలజీ అండ్ స్పిరిచువాలిటీ కన్నా ఆస్ట్రాలజీ మోర్ లైక్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆస్ట్రాలజీ. ఇలాంటి సబ్జెక్ట్స్లో వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళకి బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ రెవల్యూషనరీ ఐడియాస్ వీళ్ళు అంటే
ఏదో థాట్ రాగానే ఏదో ఒకటి చేసేయడం కాదు, వాళ్ళు దాని మీద క్షుణ్ణంగా దాన్ని చదువుకొని ప్రాక్టీస్ చేసి చేస్తారనమాట. ఎందుకంటే అక్కడ మెర్క్యూరీ అన్నది హయ్యర్ ఆక్టివ్ మెర్క్యూరీ అన్నది పనిచేస్తూ ఉంటుంది, యురేనస్లో బాగా పనిచేస్తుంది. అలానే ఎక్స్ట్రీమ్ థాట్స్ ఎవరికి రానివి, ఇలాంటివి సడన్ బ్రేక్ త్రూ ఐడియాస్, టెక్నాలజీ, ఇలాంటివన్నీ యురేనస్ నుంచి మనం చూస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే ఈ అక్వేరియస్ ఇన్వెన్షన్స్, దిస్ ఈజ్ ఎరా ఆఫ్ అక్వేరియస్ అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు మనకున్నది. అయితే అలానే న్యూ బిజినెస్ ప్లాన్స్, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్, న్యూ ఇన్వెన్షన్స్, ఇవన్నీ అక్వేరియస్ ప్లస్ యురేనస్ ఈ రెండిటి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అందుకు బేసిక్గా యురేనస్ని బాగా వర్క్ చేస్తే, ఫేవరబుల్గా వర్క్ చేస్తే, హీఈస్ అ మ్యాడ్ సైంటిస్ట్. తను అనుకున్నది కనిపెట్టేంత వరకు సైంటిస్టులు ఎలా అయితే ఫోకస్డ్గా, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పినా ఇది జరుగుతుంది జరగదు అని నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చినా వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు అనుకున్న విషయాన్ని వాళ్ళు సాధిస్తారు అంతే. దే ఆర్ మ్యాడ్ సైంటిస్ట్స్. కానీ యురేనస్ ఈజ్ నాట్ ఏ సోషల్ పర్సన్. సొసైటీలో రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది, ఆ జ్ఞానం అనేది కొంచెం తక్కువ. దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఇన్వెన్షన్స్ అనమాట. ఆ ఇన్వెన్షన్స్ మీద కొత్తది ఏదైనా కనిపెట్టాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండడంతో ఈ పర్సనల్ లైఫ్లో రిలేషన్షిప్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మెయింటైన్ చేయాలి అన్నది కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మండేన్ ఆస్ట్రాలజీకి వచ్చేసరికి ఐడియాలజీ, వాళ్ళ ఐడియాలజీస్ చాలా బాగుంటాయి. అలానే మంచి యాక్టివ్గా ఉంటారు, చతురత. అలానే అన్కన్వెన్షనల్ ఐడియాస్ అనమాట. ఆ ఐడియా కంప్లీట్ అయ్యి సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు కన్విన్స్ అవ్వరు, అది ప్రాబ్లం. అలాంటి అన్కన్వెన్షనల్ ఐడియాస్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి వచ్చేవన్నీ ఈ సడన్ చేంజెస్, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, అన్ఎక్స్పెక్టెడ్ డిస్కవరీస్, ఇలాంటివన్నీ వాళ్ళకి థాట్స్ అవి వచ్చేసరికి వాళ్ళు తొందరగా అడాప్ట్ చేసుకుంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. మనకి ఈ 2020లో కరోనా టైంలో ఇలానే ఒక న్యూ లాక్డౌన్ చేశారు. మొత్తం ప్రపంచం మొత్తం ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి ప్రపంచం మొత్తం అందరూ, చిన్న పెద్ద ముసలి అందరూ దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి చేంజెస్ అనమాట. అక్కడ కూడా యురేనస్ తాలూకా ప్రెషర్ మనకి ముండేన్ ఆస్ట్రాలజీలో చూస్తే మనకి ఆ 2020లో కనిపిస్తుంది. 2021, 22 ఈ 3 years యురేనస్ తాలూకా అన్ఫేవరబుల్ ఆస్పెక్ట్స్ అనేవి కనిపిస్తాయి మనకి. అలానే రెవల్యూషనరీ థాట్స్ అని మనం అనుకుంటాం, కానీ అది సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఎస్ ఇది కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. కానీ యురేనస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు సడన్ అర్జ్, ఇంకా ఎలా అయినా చేసేయాలి అన్న మార్స్ తాలూకా క్వాలిటీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. క్విక్ రియాక్షన్స్ రెండు. అలానే రాడికల్ ఐడియాస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి, అంటే ఎవరు ఊహించనివి. అది చేస్తే సక్సెస్ అవుతుందో తెలియదు, ఫెయిల్ అవుతుందో తెలియదు, అలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఇలానే పాలిటిక్స్లో కూడా అంటే మన ఇప్పుడు జరుగుతున్నవి చూసుకుంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విన్ అయ్యి కొత్త అమెండ్మెంట్స్ అన్నీ చేస్తున్నాడు. సో ఇలా ఉంటుందన్నమాట. ఈవెన్ పర్సన్ వచ్చే ఆ యురేనస్ స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్ పొలిటీషియన్ అయితే దేశం తాలూకా తలరాత, దేశంలో ఉన్న ప్రజల తాలూకా ఫ్యూచర్ కూడా మారిపోతుంది. ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి బాగా వీళ్ళు ఇష్టపడతారు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త డిస్కవరీస్ చేయడం. మనకి ఇంతకు ముందర ఫోన్ ఉండేది, సెల్ ఫోన్. అసలు మనకి ల్యాండ్లైన్, గ్రహంబెల్ కనిపెట్టిన ల్యాండ్లైన్ అనేది ఒక పెద్ద న్యూ ఇన్వెన్షన్, అసలు రెవల్యూషనరీ ఇన్వెన్షన్ అని మనం చెప్పుకుంటే, ఆ తర్వాత వచ్చిన సెల్ ఫోన్స్.
సెల్ ఫోన్ ఆ తర్వాత వచ్చిన టచ్ ఫోన్స్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నవి. రకరకాల అంటే ఒకదాని తర్వాత ఒకటి న్యూ డిస్కవరీ. ఆల్రెడీ డిస్కవరీ చేసిన దాని మీద మళ్ళీ డిస్కవరీ చేయడం, ఇది యురేనస్కి సాధ్యం. అంటే పాత టెక్నాలజీని చదువుకొని దాన్ని నేర్చుకొని దాన్ని మాస్టర్ చేసి ఆ టెక్నాలజీ పైన ఇంకొక కొత్త టెక్నాలజీని కనిపెట్టడం. అలానే సిమ్ కార్డ్స్, ఇంతకు ముందర సిమ్ కార్డ్స్ ఉండేవి, ఆ తర్వాత నానో సిమ్ కార్డ్స్ అని చిన్న వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు ఈ సిమ్, ఫోన్లో సిమ్ అవసరం లేదు. ఇలాంటి ఒక టెక్నాలజీ ఆల్రెడీ కనిపెట్టిన దాని మీద మళ్ళీ ఇంకొకటి కనిపెట్టడం, ఇది హయ్యర్ ఆక్టివ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ పనిచేస్తుంది మెర్క్యూరీ, అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ. ఆ తెలివితేటలు, ఆ ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడ యురేనస్లో మనం చూస్తాం అన్నమాట. ఇలా దేంట్లోనైనా ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్, ఒక డిస్కవరీ జరగాలి అంటే అక్కడ యురేనస్ తాలూకా ఎనర్జీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ యునీక్నెస్, యురేనస్ ఈక్వల్స్ టు యూనిక్నెస్, ఈ క్వాలిటీ ఉండాల్సిందే ఆ వ్యక్తిలో కానీ, ఆ సైంటిస్ట్లో కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, లేదా ముండేన్ ఆస్ట్రాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సంవత్సరం ఆ దేశ పరిస్థితుల్లో కానీ యురేనస్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలానే యురేనస్ ఒక రాశి అంటే 30 degrees ఒక రాశిని సంచరించడానికి 7 years పడుతుంది. అలానే పొలిటికల్ లీడర్స్, అలానే ఒక లీడర్ ఓడిపోయి ఇంకొక పొలిటికల్ లీడర్ లేదా వాళ్ళ రాజకీయ సంస్థ కానీ బయటికి రావడం, లేదా అంటే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కానీ, లేదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కానీ. మ్యూజిక్లో చాలా ఇయర్ ఫోన్స్ కంపెనీస్ మనం మొదటి నుంచి చూసుకుంటే గ్రామ్ఫోన్ రికార్డ్ నుంచి ఇప్పటి వరకు చాలా అన్ని కొత్త ఇన్వెన్షన్స్. అలానే ఒక నెగిటివ్ దీంట్లో చూసుకుంటే ఈ అగ్నిపర్వతాలు కానీ, లేకపోతే భూకంపాలు కానీ, మెయిన్గా సడన్గా జరిగే యాక్సిడెంట్స్, అగ్ని ప్రమాదాలు. అంటే ఇప్పుడు మొన్న కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో జరిగింది పెద్ద అగ్ని ప్రమాదం, ఫారెస్ట్ ఫైర్స్. అలానే కుంభమేళాలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇలాంటి పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్కి అక్కడ యురేనస్ తాలూకా ఎఫెక్ట్ అన్నది మనకు కనిపిస్తుంది. అలానే తొక్కిసలాట్లో దెబ్బలు అవి తగిలించుకోవడం, వీటికి మార్స్ అండ్ శని కారకత్వం అక్కడ కనిపిస్తుంటుంది. మెయిన్గా అగ్ని పర్వతాలు, ఏదైనా సడన్గా జరిగే యాక్సిడెంట్స్ అవి కూడా పెద్దవి. ఇలాంటి వాటన్నిటికీ రైల్వే యాక్సిడెంట్స్, ఎక్స్ప్లోజివ్ సిలిండర్ బద్దలైపోవడం మొన్న జరిగింది, న్యూక్లియర్ వెపన్స్, లేకపోతే పిడుగు పడడం. ఎందుకంటే యురేనస్ని లార్డ్ ఆఫ్ స్కై అని చెప్తారు, వరుణుడి కింద చెప్తారు మనకి. సో ఈ పిడుగు పడ్డాలు, ఇలాంటి ఎలక్ట్రిసిటీ వల్ల జరిగే యాక్సిడెంట్స్, ఇవన్నీ మనకి అక్కడ యురేనస్ తాలూకా కారకత్వాలు మనకు కనిపిస్తాయి చార్ట్లో. అలానే ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, రేడియో యాక్టివిటీ, ఇలాంటివన్నీ సైంటిఫిక్ రెవల్యూషనరీ అన్నీ యురేనస్ కారకత్వాలు. అలానే సొసైటీలో రెవల్యూషనరీ ఏదైనా ఒక పెద్ద గొడవ జరుగుతుంది, దానివల్ల ఒక కొత్త రూల్ ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ ఒక న్యూ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఎనీ ప్రోగ్రెస్ ఉన్న దాని మీద మళ్ళీ ఇన్వెన్షన్స్ జరగడం, డిస్కవరీస్ జరగడం, ఫార్వర్డ్ థింకింగ్. అలానే యురేనస్ ఈక్వల్ టు ఫ్రీడమ్ అండ్ ఒరిజినల్ థాట్స్. ఎక్కడ కాపీ కొట్టడాలు అవి అలాంటి వ్యక్తులు కాపీ కొట్టేదే ఉండదు. వాళ్ళ ఒరిజినల్ థాట్స్ ఫ్రీగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. చాలా తెలివిగా ఉంటుంది, ఎందుకంటే హయ్యర్ యాక్టివ్ ఆఫ్ మెర్క్యూరీ కాబట్టి. జీనియస్ మైండ్ అన్నమాట, రా టాలెంట్, జీనియస్ మైండ్. దే ఆర్ సైంటిస్ట్ బేసికలీ. ఇలాంటి వాళ్ళందరూ, ఇవి యురేనస్ కారకత్వాలు. ఇలాంటి వాళ్ళందరూ మనకి పెద్ద రెవల్యూషనరీ జనాలు ఉంటారు, సొసైటీ మొత్తాన్ని ఉద్ధరించగలిగే అలాంటి వాళ్ళ చాట్లలో ఈ యురేనస్ అన్నది చాలా యూనిక్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
టెక్నాలజీ సైడ్కి వచ్చేసరికి ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇప్పుడు ట్యాబ్స్, టచ్ ప్యాడ్స్, బిట్ కాయిన్స్, ఇవన్నీ యురేనస్ కారకత్వాలు. మనం ఎప్పుడు ఇలాంటివి వస్తాయి అని ఊహించం కూడా. అలాంటి ఇన్వెన్షన్స్ చేసేది యురేనస్ అనమాట. అన్కన్వెన్షనల్ కానీ ఆ ఇన్వెన్షన్స్ అన్నవి న్యూ జనరేషన్కి ఉపయోగపడతాయి, అది మెయిన్. సో ఇవి యురేనస్ తాలూకా కారకత్వాలు అసెర్టిక్ ఆస్ట్రాలజీలో ప్లస్ మండేన్ ఆస్ట్రాలజీలో. ఈ రెండు అయిపోయింది. పార్ట్ 2లో నేటల్ ఇండివిజువల్ చార్ట్లో ఈ యురేనస్ ఎలా పనిచేస్తుంది, అలానే యురేనస్ ఫేవరబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, అన్ఫేవరబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, అలానే యురేనస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అన్నది మనం పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ.